హలో హారర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన 3 హారర్ మూవీస్ని చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దాం వీడియో. మ్యూజిక్ టీచర్ అయిన అయ్యర్కి తన స్టూడెంట్ అయిన మీరా మీద దురుద్దేశం ఉంటుంది. ఒకరోజు అయ్యర్ మీరాతో ఫోర్స్ఫుల్గా ఫిజికల్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ మీరా అయ్యర్ని చంపేస్తుంది. అప్పటి నుంచి మీరా మీద కోరిక తీరక అయ్యర్ పిచ్చి పిశాచిగా మారి మీరాని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాడు. సో ఆ తర్వాత హీరో మీరాని ఈ ఆత్మ నుంచి ఎలా రక్షిస్తాడో ఈ మూవీలో చూద్దాం. ఈ మూవీ 2011లో విక్రమ్ భట్ గారు డైరెక్ట్ చేశారు. నాకైతే ఈ మూవీ ఆల్ టైమ్ ఫేవరెట్. ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీలో మీకు ఏ సాంగ్ ఇష్టమో కామెంట్స్లో మెన్షన్ చేయండి. స్టోరీ లైన్కి వస్తే రెహాన్ వాళ్ళ గెస్ట్ హౌస్ని సేల్కి పెడతారు. కానీ అక్కడ పనిచేసిన ఒక వ్యక్తి చనిపోతాడు. రెహాన్ ఎంక్వైరీ చేస్తే ఆ ఇంట్లో దెయ్యం ఉంది, అదే చంపేసింది అని చెప్తారు. కానీ అది నమ్మకుండా ఆ నైట్ స్టే చేయడానికి వెళ్తాడు. అంతే చుక్కలు కనబడతాయి తనకు అసలు ఆ నైట్. ఆ తర్వాత మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా చూడండి. ఈ మూవీ పేరు హాంటెడ్ 3D, యూట్యూబ్లో ఉంది. ఈ మూవీకి సీక్వెల్ ఈ ఇయర్ వస్తుంది. నేనైతే వెయిటింగ్ సీక్వెల్ కోసం. ఈ మూవీ డైరెక్టర్ డేవిడ్ ఎఫ్ శాండ్బర్గ్ బ్లాక్ బస్టర్ హారర్ మూవీస్ లైక్ ది లైట్స్ అవుట్ అండ్ యానబెల్ క్రియేషన్ కూడా డైరెక్ట్ చేశారు. స్టోరీ లైన్కి వస్తే క్లోవర్ అనే అమ్మాయి తన ఫ్రెండ్స్తో తన సిస్టర్ అయిన మెల్ని వెతుక్కొని ఒక ప్లేస్కి వెళ్తుంది. సో ఎంక్వైరీ చేయడానికి అక్కడ దగ్గరలో ఉన్న డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్తుంది. అక్కడ తనకి ఒక పెద్ద మనిషి మెల్ని ఫోటోలో గుర్తుపట్టి తను గ్లోర్ వ్యాలీ అనే ప్లేస్కి వెళ్ళుంటుంది అని చెప్తాడు. అక్కడ ఒక ఇంట్లో ఆర్ గ్లాస్ని క్లాక్కి అటాచ్ చేసి ఉంటుంది వాల్కి. అది రాత్రి అయితే చాలా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. అది అలా రిపీట్ అయినప్పుడు ఆ నైట్ కూడా రిపీట్ అవుతుంది. ఈ మూవీలో ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతారో చూపిస్తారు. నాకైతే కొంచెం హంగర్ గేమ్స్, క్యాబిన్ ఇన్ ద వుడ్స్, ఎస్కేప్ రూమ్ లాంటి వైబ్స్ వచ్చాయి. సో ఈ మూవీ నేమ్ అంటిల్ డాన్. నెట్ఫ్లిక్స్లో ఉంది తెలుగులో, ఇంకా ప్రైమింగ్ జీ5లో కూడా ఉంది. సో డూ వాచ్ దిస్ మూవీ అండ్ ఎలా ఉందో కామెంట్లో కూడా మెన్షన్ చేయండి. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన హారర్ మూవీ. ఇండోనేషియన్ మూవీస్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ వచ్చి కీమో స్టామ్యూల్. స్టోరీ లైన్కి వస్తే శ్రీ అండ్ తన ఫ్రెండ్ని ఒక అన్కాన్షియస్గా ఉన్న లేడీకి కేర్ టేకర్గా హైర్ చేసుకుంటారు. కానీ ఒకసారి తన ఫ్రెండ్ కరెక్ట్ టైంకి ఆ లేడీకి స్నానం చేయించడం మర్చిపోతుంది. ఆ తర్వాత నుంచి మూవీ చాలా వైలెంట్గా ఉంటుంది. శ్రీ వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగోదు. సో మనీ కోసం అక్కడ తను ఫేస్ అయ్యే సిచ్యువేషన్స్ అన్నిటినీ భరిస్తూనే ఉంటుంది. ఈ మూవీ నేను చూసిన వాటిలో డిఫరెంట్ స్టోరీ లైన్తో తీశారని చెప్పొచ్చు. సో మస్ట్ వాచ్లో నేను యాడ్ చేస్తున్నా దీన్ని. ఈ మూవీ నేమ్ సివోడినో, ప్రైమ్లో ఉంది. నేను చెప్పిన ఈ 3 మూవీస్లో మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఏమైనా మూవీ రివ్యూ ఇవ్వాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకో రేర్ కాంటెంట్ తీసుకొస్తున్నా. సో వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.